హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రావు గారి ఇల్లు. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక పీస్ఫుల్ ట్రిప్ని చూపించబోతున్నానండి. అదేంటంటే అనంతగిరి హిల్స్. ఈరోజు మేము మా ఫ్యామిలీతో కలిసి అనంతగిరి హిల్స్ వచ్చామండి. అసలు సిటీ నుంచి కొంచెం దూరంగా వెళ్ళగానే ఎన్వైర్న్మెంట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. చుట్టూ గ్రీనరీ, చల్లని గాలి, బర్డ్స్ సౌండ్స్. ఇక్కడ అడుగు పెట్టగానే మైండ్ ఫ్రెష్ అయిపోయిందండి. నేను మాటలో చెప్పలేను ఈ ఎక్స్పీరియన్స్ని. చూసారా అసలు ఆ గ్రీనరీ, ఈ షార్ట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి, అందుకే నేను షూట్ చేశాను. ఇది అనంతగిరి హిల్స్ వెళ్తున్న దారిలో అనమాట. మేము ముందు వెళ్ళగానే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఇది మార్నింగ్ 7:30 టు ఆఫ్టర్నూన్ 1 PM వరకు ఓపెన్ ఉంటుంది. అలాగే ఈవినింగ్ 3 to 7 ఓపెన్ ఉంటుంది. యాక్చువల్గా మేము మార్నింగ్ బయలుదేరదామని ప్లాన్ చేసుకున్నాము, బట్ లేట్ అయిపోయింది మాకు ట్రాఫిక్ జామ్ వల్ల. సో మీరు ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైం కల్లా స్టార్ట్ అవ్వండి. అప్పుడు ఇంకా నేచర్ ఎయిర్ అనేది చాలా బాగుంటుంది. అసలు ఆ వికారాబాద్ ఏరియా అనేది చాలా అంటే చాలా బాగుందండి. అసలు రోడ్డు మీద వెళ్తుంటే కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. మీరు ఫ్రెండ్స్తో లేకపోయినా అలోన్గా వచ్చిన ఈ ప్లేస్ని అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసి ఈవినింగ్ కల్లా ఇంట్లో ఉండేలాగా కూడా రావచ్చు. లేదు అని అంటే కనుక మీరు అక్కడ ఒక రిసార్ట్ బుక్ చేసుకొని అక్కడే నైట్ స్టే ఉండేలాగా కూడా మీరు వెళ్ళి రావచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది వీకెండ్స్లో చాలా బిజీగా ఉంటుంది. ఈ ఏరియా అనంతగిరి హిల్స్ కానీ, కోట్పల్లి రిజర్వాయర్ కానీ, ఇవన్నీ చాలా బిజీగా ఉంటాయి. మీకు ఒకవేళ కుదిరితే నార్మల్ డేస్లో కూడా వెళ్ళొచ్చు, ఇంకా కామ్గా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ని చాలా క్లోజ్గా ఫీల్ చేయాలంటే అనంతగిరి హిల్స్ ఇస్ అ పర్ఫెక్ట్ ప్లేస్ అని నాకు అనిపించింది. సో ఈ వీడియో మీకు కూడా చూపించాలని నేను అనుకున్నాను. ఇక్కడ ఉన్న బ్యూటీ అంతా చూపిస్తాను. డైలీ రొటీన్లో అలాగే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్లో మీకు ఒక చిన్న బ్రేక్ కావాలి అని అంటే కనుక ఖచ్చితంగా అనంతగిరి హిల్స్ అనేది విజిట్ అవ్వండి. అనంతగిరి హిల్స్తో పాటు మీకు ఒక 20 కిలోమీటర్స్లో అక్కడి నుంచి కోట్పల్లి రిజర్వాయర్ ఉంది. అక్కడ బోటింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇలా ఈ విధంగా కార్ పార్కింగ్కి, బైక్ పార్కింగ్కి కూడా స్పేస్ ఉంది. మేము యాక్చువల్గా చెప్పులు వేసుకొని అయితే వెళ్ళాము, ఎందుకంటే టెంపుల్లో దర్శనం అయిపోయాక అక్కడి నుంచి కిందకి వెళ్ళాక ఇంకా ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది. సో ఇలా ఎంట్రన్స్ అవ్వగానే ఊరేగింపు వచ్చిందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి స్వామివారు ఎంత అందంగా ఉన్నారో. టెంపుల్ చుట్టూరా ఊరేగింపు తీసుకొని వెళ్ళారనమాట స్వామివారిని. అలాగే ఊరేగింపుతో పాటు మేము కూడా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. అసలు ఇక్కడికి వెళ్ళగానే ఒక కామ్ ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి మీరు ఏం ప్రయత్నం కూడా చేయక్కర్లేదు. ఎక్కువ సౌండ్ లేదు, ఎక్కువ రష్ లేదు. సైలెంట్గా దర్శనం చేసుకొని కొంచెం టైం ఇక్కడే స్పెండ్ చేయొచ్చు. టెంపుల్ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మీ మనసులో ఉన్న టెన్షన్స్ కానీ, ఏ స్ట్రెస్ ఫీలింగ్ కానీ కొంచెం స్లో అయిపోతుంది. మీరు మైండ్ఫుల్గా దేవుడికి దర్శనం చేసుకొని మీ బాధలన్నీ స్వామివారికి చెప్పుకొని హ్యాపీగా ప్రశాంతంగా ఒక చోట ఎలోన్గా కూర్చొని మీ బాధలన్నీ షేర్ చేసుకునే అవకాశం కూడా మీకుంది. కొన్నిసార్లు పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిన్న టెంపుల్స్కి వచ్చి మీరు పీస్ఫుల్గా కొంచెం టైం మీ సెల్ఫ్ టైం మీరు స్పెండ్ చేసినా చాలండి. అంత బాగుంది ఈ టెంపుల్ అనేది. గర్భగుడిలో అయితే అసలు ఫోన్ తీసే ఆప్షనే లేదండి. అసలు వీడియో షూట్ చేయడానికి మమ్మల్ని అలౌ చేయనీలేదు. సో ఈ విధంగా ఇలా అక్కడ దర్శనం అయిపోగానే కిందకి స్టెప్స్ దిగి వస్తే ఇక్కడ కూడా ఒక టెంపుల్ అను ఫారెస్ట్ ఏరియా ఉంది. ఇక్కడికి లోపలికి రాగానే ఒక ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది. ఆ ఫారెస్ట్ ఏరియాలో చిన్న శివాలయం ఉంది. అలాగే ఆ శివాలయం దాటి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇదంతా ఫారెస్ట్ ఏరియా అండి. చెట్లు ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడైతే. ఈ ఫారెస్ట్ లోపలికి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మూసీ నది అనేది ఉందండి. ఇక్కడి నుంచి అసలు మూసీ నది అనేది పుట్టుకొచ్చింది. ఆరిజిన్ ఆఫ్ మూసీ నది అనమాట. అలాగే 100+ ఇయర్స్ మ్యాంగో ట్రీ కూడా ఉంది ఇక్కడ. అసలు నాకైతే అండి ఈ ప్లేస్లో ఉన్నప్పుడు అసలు హడావిడి అనేదే లేదు. డైలీ ప్రపంచం నుంచి చాలా దూరంగా వెళ్ళినట్టు అనిపించింది. అసలు ఆ గాలి స్లోగా వస్తూ
చుట్టూ నేచర్ అంతా సైలెంట్గా ఉంటూ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫోన్ పక్కన పెట్టేసి జస్ట్ చూస్తూ ఉంటే చాలు అన్నట్టు మైండ్ ఆటోమేటిక్గా కామ్ అయిపోతుంది. సో ఇదే అండి కోటిపల్లి ఎంట్రన్స్ అనమాట. రిజర్వాయర్ ఎంట్రన్స్. మీకు ఇక్కడ రైట్ సైడ్లో పార్కింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ పెట్టుకొని మీకు లోపలికి ఎంటర్ అవ్వచ్చు. టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ పార్కింగ్ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఎంటర్ అవ్వగానే మీకు బార్బిక్యూ కానీ ఇలా కబాబ్స్ కానీ అన్నీ ఉన్నాయి. గోలీ సోడాలు, చెరుకు రసం ఇవన్నీ ఉన్నాయి. ఫుడ్ అయితే ఎలా ఉంటుందో నాకు అంత ఐడియా లేదు, మేము టేస్ట్ చేయలేదు. కాకపోతే చెరుకు రసం ఒకటి మాత్రం తాగాము మేము ఇక్కడ. ఇలా ఎంట్రన్స్ అవ్వడంతోనే మీకు స్ట్రీట్ ఫుడ్ లాగా పెట్టారనమాట. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే రిజర్వాయర్ అనమాట. అక్కడ కయాకింగ్, బోటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే మీకు ఇక్కడ కొన్ని వీడియోస్ హారిజాంటల్గా, కొన్ని వీడియోస్ వర్టికల్గా వస్తున్నాయి. మీరు తప్పుగా అనుకోద్దండి. నేను అసలు యాక్చువల్గా నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా వీడియోస్ షార్ట్ చేయడం అనేది మర్చిపోయాను. ఎందుకంటే అక్కడ చూస్తుంటే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది, అంత బాగుందనమాట అక్కడ నేచర్ కానీ యాంబియన్స్ కానీ అంతా. సో నేను కొన్ని వీడియోస్ అలా షూట్ చేశాను, కొన్ని వీడియోస్ ఇలా షూట్ చేశాను. సో ఇదేనమాట ఎంట్రన్స్ మనకి రిజర్వాయర్కి. ఇక్కడ చూసారు కదా చాలామంది బోటింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం ఎంట్రన్స్లో స్టార్టింగ్ శాండ్ ఇంకా వాటర్ ఉన్నాయి. ఆ శాండ్ వాటర్లోకి అయితే మీరు జస్ట్ అలా ఎంట్రన్స్ అవ్వడానికి ఉంటుంది. మీరు కయాకింగ్ కానీ బోటింగ్ కానీ చేయాలని అంటే కనుక అటు సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ వెళ్ళి టికెట్ తీసుకోవాలి. కానీ వెయిటింగ్ మాత్రం చాలా ఉందండి. నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వెళ్తే మీకు ఇంత రష్ ఉండదు. ఇక్కడ వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. కానీ వెయిటింగ్ లిస్ట్ మాత్రం చాలా అంటే చాలా ఉందండి. వెళ్ళే టైంకి 4:45, 5:30 ఆ టైం అవుతుంది అనుకుంటా, మేబీ నాకు అంత గుర్తులేదు. కానీ ఆ టైంకి మేము వెళ్ళిన టైంకి మా ముందు 50 వెయిటింగ్ లిస్ట్ ఉన్నారనమాట. సో మీరు తొందరగా వెళ్ళి ఒకవేళ కనుక మీరు మార్నింగ్ వెళ్ళి నైట్ కల్లా రిటర్న్ వచ్చేయాలంటే కనుక మీరు 6:30 కల్లా కోట్పల్లి రిజర్వాయర్లో మొత్తం కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ వచ్చేలాగా చూడండి. ఎందుకంటే ఆ రోడ్స్ చాలా రష్గా ఉన్నాయి. అక్కడ అసలు ఆ రోడ్స్లో ఒక్క లైట్ కూడా లేదండి. సో డ్రైవింగ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అలవాటు ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం, బట్ కొంచెం లైట్స్కి ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రం చాలా చీకటిగా ఉంది, అసలు లైటింగ్ అనేది లేదు. సో ఈ బోటింగ్ అనేది మీకు 20 మినిట్స్ ఉంటుంది డ్యూరేషన్. 400 అండి 4 మెంబర్స్కి, 2 అడల్ట్స్ 2 చిల్డ్రన్ అనమాట. 400 మేము అది వెళ్ళాము. సో చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటిది లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. యాక్చువల్గా కొంచెం భయం వేసింది, ఎందుకంటే అక్కడ వాళ్ళ పర్సన్స్ ఎవరు రారండి బోట్లో, మనమే తొక్కుకుంటా వెళ్ళాలి. సో మేము పెడల్ బోట్ తీసుకున్నాము, అది మేము పెడల్స్ తొక్కుకుంటా మేమే వెళ్ళాలన్నమాట 20 మినిట్స్లో. అక్కడ కొంచెం భయం వేసింది. కాకపోతే వాళ్ళ టీం వాళ్ళు అక్కడే మనకి చుట్టూ ఉంటారు. సో నో ప్రాబ్లం. అలా బోటింగ్ అయిపోగానే ఇంకా మేము రిటర్న్ వచ్చేసామండి. అసలు అక్కడ వికారాబాద్ సైడ్ అయితే ఎందుకో మరి చలికాలం యాక్చువల్గా చీకటి తొందరగా అయిపోతుంది అని అంటారు, కానీ నాకు అక్కడ ఇంకా చీకటి అయిపోయినట్టు అనిపించింది. 6:40కి మేము బయటికి వచ్చేసాము అండ్ స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి. నాకు అప్పటికే చాలా చీకటిగా అనిపించింది. మిడ్ నైట్ 2:00, 1:00 ఆ టైం ఉన్నట్టు ఉంది అక్కడ. సో ఇదండి మా అనంతగిరి హిల్స్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఒక్కసారన్నా ఫ్యామిలీతో ఇలా వెళ్ళి, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ విధంగా వెళ్ళి ఎంజాయ్ చేసేసి రండి 1 ఫుల్ డే.